మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు రాజకీయాలు మొత్తము ముడిపడ్డాయి డబ్బు మీద. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. అవును, అవునా? మీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తుంది ఇప్పుడు? మీరు ఆ తప్పు మాట్లాడుతారు. రాజా సింగ్ 2014లో టిఫిన్కు పైసలు లేకుండే 57,000 మెజార్టీతో గెలిచి శివగారు. టిఫిన్కు కార్యకర్తలకు టిఫిన్ పెట్టాలంటే డబ్బులు లేకుండే 57,000 మెజార్టీతో గెలిచిండు. ఈ ఆనంద్ కూడా అదే, డబ్బులు అవసరం లేదు ఆనంద్కు. ఆనంద్ ప్రేమ భావాలు ఉన్నాయి. ఆనంద్కి ఏ విధంగా గెలిపించాలి ప్రజలే గెలిపిస్తారు. నాకు డబ్బు అవసరం లేదు చెప్తున్నా కదా. రాజా సింగ్దే చెప్తున్నా మీకు. 2014లో ₹1 2014 వేరు, 2026 వేరు. కానీ ఆనంద్ కుమార్ డెవలప్మెంట్, ఆనంద్ కుమార్ని ఏ విధంగా గెలిపించాలనేది ప్రజలు కంకణం కట్టుకున్నారు ఈసారి. అంటే ఇప్పుడు ఆనంద్ కుమార్ గారికి ఒక పరీక్ష. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇంతకు ముందుకు అక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు నాకు కాల్ చేసి ఆ కాల్వ గురించి, ఆ మోరి గురించి చెప్పిరు అని చెప్పేసి మీరు చెప్పారు ఇంతకుముందు. అదొకటి. అది నాకు నిరూపణ కావాలి. అంటే నిజంగా అంటే ఆనంద్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి ఈడ ఉంది సాబ్, నువ్వు రా, నువ్వు చేపి అని చెప్పేసి చెప్పిరా అంటే నా క్వశ్చను. నాకు రుజువు కావాలి. ఎవరికి ఫోన్ చేస్తారు ఇప్పుడు? మీరు అక్కడ పోతే చెప్తారండి. వీడియో ఉంది నా దగ్గర. మీరు ఫోన్ చేయండి ఇప్పుడు. నేను ఏమంటున్నా శివ గారు, ఆడికి పిలిచిన వాళ్ళు వీడియోలు ఉన్నారు. మీకు ఎవిడెన్స్ ఇస్తాను. ఓకే, ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత నేను పోయినాక చేపిస్తుంటే శంకర్ యాదవ్ మనసులోకి ఏమని తిడుతున్నారు అనేది వీడియో మీకు పెడతా. ఓకే, మీకు వీడియో పెడతా, మీరు చూడండి. ఎవరైతే పిలిచారో వాళ్ళు తిట్టిరు. మీరు ఏం పని చేయకనే ఈయనకు పిలిచినాము, ఈయనకు ఎందుకు కొడుతున్నారు అనే విధంగా కూడా మాట తిట్టినాడు. ఆ వీడియో మీకు పెడతా నేను. ఓకే,